నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెనుజులా ఎపిసోడ్ ప్రపంచానికి ఎలాంటి లెసన్ నేర్పించింది, నేర్పించాలనుకుంటుంది, నేర్పించబోతోంది ఒకటి. రెండో అంశం, మన దేశం కాకుండా ఏ దేశం మీదకైనా అదాటున వెళ్ళి దాడి చేసి మరీ ఆ దేశాధ్యక్షుడిని ఎత్తుకొని వచ్చే క్రమాన్ని ప్రపంచ పరిభాషలో, ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిభాషలో ఎలా పిలుస్తారు, ఏమని పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు? వెనుజులా నుంచి ప్రపంచం ఇంకా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ అండ్ డాక్టరేట్ ఆఫ్ లా, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో చాలా విస్తారంగా లెక్చర్స్ ఇస్తూ ఉంటారు జియో పొలిటికల్ అఫైర్స్కి సంబంధించి డాక్టర్ బిఎన్ రమేష్. నమస్తే డాక్టర్ బిఎన్ రమేష్ గారు. నమస్తే. వెనుజులా జస్ట్ 4-5 అవర్స్ ఆపరేషన్, అంటే కరెక్ట్గా 2 హాలీవుడ్ సినిమాల వ్యవధి. అచ్చం అదే రేంజ్లో ఆ ల్యాండ్ అవటం, అరెస్ట్ చేయటం, జాగ్రత్తగా చాలా ఒద్దిగ్గా తీసుకొని భార్యాభర్తలు ఇద్దరిని ఫ్లైట్లో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోవటం, అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందర హాజరుపరచడం, ఒక డ్రగ్ పెడ్లర్సు, ఈ క్రిమినల్స్ ఉండే సెల్లోనే ఆయన ఉంచడం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు డాక్టర్ రమేష్ గారు? I will have to look it into 2 different angles. One as a ex-cop, ex-police officer who has spent nearly half of my life in police in anti-insurgency operations, anti-terrorist operations. Rendodi as a citizen now of this country and the world. మొట్టమొదటిసారి వస్తాను మీకు. ఇది ఆపరేషన్ ఎంతో స్మూత్గా జరిగిందంటే, నాట్ ఎ సింగిల్ క్యాజువాలిటీ ఆఫ్ ది డెల్టా ఫోర్స్. డెల్టా ఫోర్స్ ఇస్ వన్ ఆఫ్ ది సూపర్ మోస్ట్ ఫోర్స్, నేవీ సీల్స్ అంటే ఇవన్నీ అనండి. ఇది సేమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ఒసామా బిన్ లాదెన్ ఎక్స్ట్రాడిషన్లో కూడా, అల్జోరీ, అలాగే ఇంకా చాలా, ఒక్కటే కాదు, చాలా ఫోర్సెస్. అంటే ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మోస్ట్ సుపీరియర్ ఇంటర్వెన్షనిస్టిక్ క్యాపబిలిటీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, విచ్ ఈస్ ద ఓన్లీ సూపర్ పవర్ ఆఫ్ టుడే. ఈవెన్ దో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మనం యుఎస్ఎస్ఆర్, అదే సోవియట్ యూనియన్, అదే రష్యా అనుకున్నాం. కానీ వాళ్ళకి ఒక కంట్రీతో చేయడప్పుడు యుక్రెయిన్ వర్సెస్ మీరు రష్యా చూస్తే, యుక్రెయిన్ లాంటి చిన్న కంట్రీతో కూడా 3-4 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. సో ఆ రకంగా కంపారిటివ్ స్టడీస్ చేస్తే వీ హ్యావ్ టు అడ్మైర్ ది ఫోర్సెస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చాలా స్మూత్ ఆపరేషన్. ఎందుకంటే ఐ రాదర్ ప్రిఫర్ అబాండనింగ్ అన్ ఆపరేషన్ దాన్ లూజింగ్ 1 man. దిస్ ఈజ్ మై పాలసీ. బికాజ్ డెల్టా ఫోర్స్ లాంటి ఫోర్స్లో ఒక కమాండో కానీ పోగొట్టుకోవడం అంటే అది చాలా కాస్ట్లీయెస్ట్ అది. సో మేము కూడా చేసేటప్పుడు చాలా ఆపరేషన్స్ మేము ఒకసారి అబాండన్ చేస్తాం. వెన్ వన్స్ వీ హ్యావ్ టు టేక్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ అవర్ మెన్, బికాజ్ అ కమాండర్ కెనాట్ అఫోర్డ్. బికాజ్ ఇలాంటివన్నీ కూడా క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ అంటారండి, సిక్యూబీ అంటారు ఆపరేషన్స్ని. ఇవి చాలా చాలా స్మూత్గా ఆపరేషన్ చేస్తాను. వీటికి ట్రయల్ వేసుకోవాలి. ఇట్స్ నాట్ అ వార్, ఇట్స్ ఎ స్ట్రైట్ స్విఫ్ట్ ఆపరేషన్. ఎందుకు చెప్తున్నానంటే, ప్రెసిడెంట్ ట్రంప్ దీన్ని కంప్లీట్గా చూశారు. ఓవెల్ హౌస్లో, అంటే వైట్ హౌస్లో ఉండే ఆపరేషన్స్ గ్రూప్లో కూర్చొని చూశారు. ఏ రకంగా అయితే ప్రెసిడెంట్ ఒబామా గారు ఒసామా బిన్ లాదెన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా అది లైవ్ టెలికాస్ట్, ఇది కూడా లైవ్ టెలికాస్ట్ వారికి చేశారు. అది చూశారు వారు. వారితో పాటు పీటర్ సెక్సెత్ ఉన్నారు, అలానే మార్క్ రూబియో ఉన్నారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, అలానే మిగతా ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు. వాళ్ళంతా కలిపి చూశారు ఆయన, ఆర్మీ కమాండర్స్ వీళ్ళంతా కూడా. మనం దీన్ని చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, టుడే క్యూబా ఈజ్ క్లెయిమింగ్ that 32 of their soldiers were killed in this operation, and 5th and 6th, that is today and tomorrow, they have mourned the death of these 32 people. Now my question is, ఇప్పుడు రెండోసారికి వస్తున్నాడు సీజన్గా మనం వస్తే, దీంట్లో చూడాల్సి మీరు అన్న ఆపరేషన్ ఎలా చూస్తున్నారండి. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఆపరేషన్ని చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ కమాండ్, వాళ్ళ మిలిటరీ ఫంక్షన్ వాళ్ళు చాలా బాగా స్మూత్గా తీసుకొచ్చారు, వితౌట్ ఎనీథింగ్. ఆపరేషన్ మిషన్ సక్సెస్ఫుల్లీ అకాంప్లిష్డ్. Now, Cuba has sent 32 of its soldiers to Maduro's security. వెనిజులాన్ ఆర్మీ వాళ్ళు చనిపోయినట్టుగా వెనిజులా ఆర్మీ చెప్పలేదు. దాని అర్థం ఏంటి? ద ప్రెసిడెంట్ వాజ్ నాట్ రిలయింగ్ ఆన్ హిజ్ ఓన్ ఆర్మీ. దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఒక కహావత్ ఉందండి, ఒక సేయింగ్ ఉంది, ది వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ to doubt your own men. A bad workman will always fight with his instruments అన్నది మనం చిన్నప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకున్న ఒక సామెత అండి. నువ్వు యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ యువర్ ఓన్ పీపుల్, యువర్ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్. దట్ మీన్స్ దెర్ ఇస్ అ ట్రస్ట్ డెఫిసిట్, దెర్ ఇస్ అ సావర్నిటీ డెఫిసిట్, దెర్ ఇస్ అ గవర్నెన్స్ డెఫిసిట్, అండ్ అబవ్ ఆల్ దెర్ ఈజ్ ఆల్సో
a kind of planning deficit on the part of Mr. Maduro. Let me reinforce this point with another incident that happened. Mr. Mark Rubio, the Secretary of State, he was showing a film, a small film, a video clipping of Maduro, President Maduro, challenging America. You come and capture me. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అలా చేశాడు. రెండోది యూ కమ్ అండ్ క్యాప్చర్ అన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ ది జియోగ్రఫీ ఆఫ్ వెనిజులా. ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ సదరన్ అమెరికన్ కాంటినెంట్లో. సదరన్ అమెరికన్ కాంటినెంట్కి నార్త్ అమెరికా అనదర్ కాంటినెంట్, ఈ రెండింటికి మధ్యలో సెంట్రల్ అమెరికా. ఇక్కడ 5 స్టేట్స్ ఉంటాయి. పనామా, హండూరాస్, నికరాగ్వా, అలాంటివి 3-4 చిన్న స్టేట్స్ ఉంటాయి. ఈ తర్వాత వెంటనే యూ గో ఇంటర్ మెక్సికో, ఆఫ్టర్ మెక్సికో యునైటెడ్ స్టేట్స్, దెన్ కెనడా. దీస్ ఆర్ ద థింగ్స్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ గ్రీన్లాండ్. దీస్ ఆర్ ది ఎంటైర్ లైన్ ఆఫ్ ది ఎంటైర్ అమెరికన్ కాంటినెంట్స్. ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ వీ సే USA, వాట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ స్టేట్స్ ఇస్ అమెరికా. సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా. సో ఇక్కడంతా కూడా మనం ఒక కల్చర్ కనుక చూస్తే, స్పానిష్ అండ్ ఇంగ్లీష్ ఆ కల్చర్ నుండి చూస్తే మీకు యాజ్ ఎ గ్లోబల్ సిటిజన్ ఐ ఫీల్ దట్ అక్కడ గవర్నెన్స్ కానీ, అక్కడ సెంబ్లెన్స్ ఆఫ్ సావర్నిటీ అనేది కానీ, డెమోక్రసీ కానీ సరిగ్గా రూట్స్ తీసుకోలేదు. మీరు 1900 అసలు వెనిజులా అనే స్టేట్ మీరు చూస్తే, అర్జెంటీనా హ్యాస్ సపోర్టెడ్ దిస్ ఆపరేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Some other countries made a noise. Is there any revolt in Venezuela? Had the people come on the streets? వచ్చారు కదండి, వాళ్ళ సైన్యం ఆయన వెంబడి నిలబడినట్టు ప్రకటించింది. వచ్చింది. అండ్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ చెప్పింది. నేను చెప్తున్నాను, దానికోసం వస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ వాజ్ ఆస్క్డ్ టు టేక్ ది మెషినరీ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు దేర్ కాన్స్టిట్యూషన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, వాజ్ దేర్ ఎనీ జనరల్ స్ట్రైక్? First point I'm asking you, sir, I'm asking all of our people, not merely you, all our people, to examine this. When something happened in Vietnam, how Vietnamese people have revolted against the foreign aggression. Yes, that's why US has to withdraw from Vietnam in 1950s. But Eisenhower, okay, submission, US has the history of failures wherever it has gone and deployed its forces. Yes. Afghanistan, Vietnam, yes, and రీసెంట్ ఆపరేషన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యి వెనక్కి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పాయింట్ ఇస్, అంటే వాళ్ళు పరిపాలించడానికి వెళ్ళిన చోట ఫెయిల్ అవుతున్నారు. అమెరికా ఇస్ నాట్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరగబోతుంది. వాళ్ళు మేము పరిపాలిస్తాం అంటున్నారు. ఐ విల్ కమ్ టు దట్. లెట్ మీ జస్ట్ క్లారిఫై. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ నెవర్ బీన్ ఎ colonial state. United States of America got its itself as a colony. Please understand that. అవును, అది కాలనీ. It was a colony of England. It got independence in 1776 and fought a war. It was not a non-violent decolonization. It was a violent colonization. George Washington నేతృత్వంలో జరిగినది. So they knew the effects of constitution. That's why they wrote a constitution. They have a balance of power. America was never a colonizer. It could have colonized the world in the First World War తర్వాత కానీ, Second World తర్వాత కానీ. But it has what is intelligent, what is good about America perhaps is that they are very intelligent in geopolitics. It is not failure. For sure, that is correct. It is not failure. They intervene with a purpose, and their purpose is also, because Vietnam, for people, Vietnam may be failure. In fact, there is a slogan in Bengal, Amar Naam, Tomar Naam, Vietnam. It has united leftist people. But America, what the American experience was, that it has also, after burning its fingers, it learned the lessons that you should not go and enter into areas which are unknown to you. ఎస్, నేను అన్నది అదే. అక్కడే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాత్రి దండం పెట్టి పారిపోయి వచ్చారు, అవునా కదా? సో ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ఎ ఇష్యూ బికాస్ దే వర్ ద పర్సన్స్ హూ ఎంకరేజ్డ్ తాలిబాన్. దే వర్ ద పర్సన్స్ హూ ఆర్మ్డ్ తాలిబాన్ అగేన్స్ట్ ది USSR domination. Had USSR 1980s not occupied and sent its forces to occupy Afghanistan, and Afghanistan would not have been a problem. USSR అప్పట్లో ఉన్నటువంటి ఆ కోల్డ్ వార్లో, ఈ కోల్డ్ వార్ వల్ల ఏం జరిగిందంటే USSR ఇట్ సెల్ఫ్ హెస్ కొలాప్స్డ్. దిస్ లెసన్ అమెరికా హెస్ లెర్న్డ్. అమెరికన్ ఫోర్సెస్ నెవర్ ఇండల్జ్ ఇన్ గవర్నెన్స్. దే నెవర్ రూల్ ఎనీ ప్లేస్. దే గివ్ ద బేసిస్, దే మెయింటైన్, బట్ దే డోంట్ ఇంటర్వీన్. బట్ దే డూ కవర్ట్ ఆపరేషన్స్. కవర్ట్ ఆపరేషన్స్ అనేవి వరల్డ్ వాళ్ళకి 7-8 కమాండ్స్ ఉన్నాయండి. వెస్టర్న్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, మిడిల్ ఈస్ట్ కమాండ్, ఇండియన్ ఓషన్ కమాండ్ అని.
మీరు అడగచ్చు, మీరు ఈ రోజున తైవాన్ తోటి ఏం ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, ఏం ఇంట్రెస్ట్. తైవాన్ ఇస్ ఎ స్మాల్ స్టేట్, బట్ వై దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ తైవాన్ పర్హాప్స్ టు మీ ఈస్ టు కీప్ ఎ వాచ్ ఆన్ చైనా, సో దట్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ యుఎస్ అండి అది. Perhaps they might be contemplating to have their base in Taiwan. The point is they wanted to have a base in China, around China. Around China. They want to irritate China. They want to have a base. For example, England, why England divided India? I think it's a deliberate decision. It was not because of the demand. They could not have postponed. Why? It was because you war. You fight among yourselves. We have given you independence. అదితో తెలుగులో సాగుతుంది, ముహూర్తాలు పెట్టాం, తాంబూలు ఇచ్చాం, తన్నుకు చావండి. ఇలాంటి సిస్టమ్స్ మనకు ఎనిమీస్ యువర్ ఫ్రెండ్, కీప్ ది ఎనిమీ కన్ఫ్యూజ్డ్. ఇవన్నీ కూడా దౌత్య నీతిలో కానీ మీరు చూసుకుంటే కానీ వార్లో, ఆర్ట్ ఆఫ్ వార్లో సుంజు లాంటి మహానుభావులు రాసింది అదే అమెరికా కూడా ఫాలో అవుతూ వస్తుంది. తైవాన్ గురించి కానివ్వండి, లేకపోతే మీరు మిడిల్ ఈస్ట్లో కానివ్వండి. ఈరోజు సౌదీ అరేబియాని, ఇజ్రాయల్ని రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. సౌదీ అరేబియాలో టువర్డ్స్ ఇరాన్ కౌంటర్ వైలింగ్ బ్యాలెన్స్, ఇజ్రాయిల్ టువర్డ్స్ అగైన్ ఆల్ అరబ్స్. ఇక్కడ అరబ్ వర్సెస్ దాని షియా సున్నీ దాంట్లో ఒక ఆస్పెక్ట్. తర్వాత అరబ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందంటే ఇజ్రాయెల్ ఫైట్స్ అగైన్స్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం, వెదర్ ఇట్ ఇస్ సున్నీ, వహాబీ ఆర్ షియా, ఎనీబడి. సో ఇజ్రాయెల్ ఇస్ ద మెయిన్ ప్లాంక్. ఆఫ్టర్ ఇజ్రాయెల్ దే కమ్ టు సౌదీ అరేబియా. ఆఫ్టర్ సౌదీ అరేబియా నౌ దే ఆర్ గోయింగ్ టు ఖతార్. మన ఖతార్ 4 బిలియన్ ప్లేన్ కూడా యుఎస్ ప్రెసిడెంట్స్కి వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు, మనం చూసాం అది. సో వీటన్నిటి కూడా మన కామన్ పాయింట్ ఏంటంటే నేషన్స్ ఆల్వేస్ ప్రాస్పర్ when they protect their interests. Nations do not go by world opinion. Nations will not, President of United States will not make the policy after reading New York Times or Wall Street Journal or Times of India. Please, and let us be very careful about that. They take decisions because they have constituencies to nurture. They have promises to be kept. As Pandit Jawaharlal Nehru so widely said, I have promises to keep, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని ఆయన చనిపోయే ముందు May 26th నైట్ని ఆయన రాసుకున్నారు, రాబర్ట్ ఫ్రాస్ట్ పోయం లాగా. ఇది కూడా అంతేనండి, నేషన్స్ ఆల్వేస్ గో విత్ ఇట్. సో మై అల్టిమేట్ రెస్పాన్స్ టు యువర్ క్వశ్చన్ యాజ్ ఎ గ్లోబల్ సిటిజన్ ఇస్ దట్ దిస్ ఈజ్ అ బిగ్ లెసన్ ఫర్ అస్ టు లెర్న్ ఫ్రమ్ యుఎస్ సక్సెస్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అండ్ ఆల్సో ఏ ఫెయిల్యూర్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇన్ అలవింగ్ ద సిచ్యువేషన్ టు కమ్ లైక్ దట్. అడుసు తొక్కనేలా కాలు. వెరీ ట్రూ.